తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు, ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వారందరికీ వారి వారి బ్యాంక్ ఖాతాలలో ఆసరా కొత్త పెన్షన్ డబ్బుల కింద వీరికైతే 4,016 రూపాయలు, ఇక ఇటువంటి వారందరికైతే 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక దాదాపు వీటి కోసం 10,000 కోట్ల రూపాయల నిధులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జమ చేయాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇక ఏదైతే ఈ ఏప్రిల్ నెల 23, 25 తారీఖు నుంచి మార్చి నెల పెన్షన్ డబ్బులు ఏవైతే ఇస్తారో, ఇక పెన్షన్ డబ్బులను కొత్త పెన్షన్ డబ్బుల కింద మార్చి ఆ కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయాలని అయితే కసరత్తులను అయితే మొదలు పెట్టడం షురూ అయితే చేయడం అయితే జరిగింది. ఇక మన రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, HIV, ఎయిడ్స్, వికలాంగులు వంటి వివిధ రకమైన ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తానని చాలా రోజుల కిందనైతే, అంటే గత 2 సంవత్సరాల కింద హామీ అయితే ఇవ్వడమే జరిగింది. మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల నుంచి, లేదంటే 1 నెల నుంచి తెలంగాణలో పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చిన మన రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త పెన్షన్ డబ్బులను ఎటువంటి పరిస్థితుల్లోనైతే జమ చేయలేదు. ఇక దీన్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఈ కొత్త పెన్షన్ డబ్బుల కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక ఈ కొత్త పెన్షన్ డబ్బులు మరి ఎప్పటి నుంచి జమ చేస్తారు, అసలు ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తారా చేయరా అన్నది మనం ఈ వీడియోలో క్లుప్తంగానైతే ఈ సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. అందుకంటే ముందు వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లో అయితే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అదిరిపోయే శుభవార్తను అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం గత 2 సంవత్సరాల కిందట తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల నుంచే కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులను అయితే రిలీజ్ చేయలేదు మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీన్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఈ కొత్త పెన్షన్ డబ్బుల పైన ఆధారపడైతే ఉన్నారు. ఇక ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి జమ చేస్తారని చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. ఇక మనకి దాదాపు ఈ ఏప్రిల్ నెల చివరి ఆఖరిలో ఇచ్చేటువంటి మార్చి నెల పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారో, ఇక మనకి అప్పటి నుంచి అయితే తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బుల్ని మనకి ఈ నెల చివరి ఆఖరిలో నుంచి అయితే రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని అయితే సమాచారం అయితే ఉంది. ఒకవేళ ఈ నెల చివరి ఆఖరిలో కొత్త పెన్షన్ డబ్బుల్ని పంపిణీ చేయకపోతే మనకి ఖచ్చితంగా దాదాపు రాబోతున్నటువంటి నెల ఏదైతే ఉందో మే నెల చివరి ఆఖరిలోనైతే ఖచ్చితంగా ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే జమ చేయబోతున్నారని అయితే ఇక్కడ తాజా సమాచారాన్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక అదే రీతిలో ఇటు మహిళలకు కూడా మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి 2,500 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులు ఏడాదికి మనకి 30,000 రూపాయల ఏదైతే మహాలక్ష్మి పథకం డబ్బులకు మహిళలకైతే జమ చేయబోతున్నట్లు సమాచారం. ఇక యథావిధిగా ఈ నెలలో మనకైతే కొత్త పెన్షన్ డబ్బులను, పాత పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తారా అనేది చూడాల్సిందిగానైతే ఉంది. ఇక ఈ రోజున తాజా న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.